ఆ ధనం ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, మాట్లాడదాం. కాలర్ ఎవరు? హలో, నమస్కారం అండి. నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఎక్కడండి? చందానగర్. చందానగర్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వారి గురించి. ఓకే అండి, మీ వారి పేరు? మహేష్ కుమార్. మహేష్ కుమార్. ఓకే అండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 8, అక్టోబర్ 8, 1969. ఓకే అండి, సమయం ఏ సమయంలో జన్మించారు? ఈవినింగ్ 6:30 అండి. ఈవినింగ్ 6:30. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? నిర్మల్ అండి, తెలంగాణ. నిర్మల. ఓకే అండి, నిర్మల్. ఓకే, తెలంగాణ నిర్మల్. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి, చక్కని వివరణ తెలుసుకోండి. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం మీతో కాల్ చేయటం, కాల్ కనెక్ట్ అవటం. 8 అక్టోబర్ 1969 కదా పుట్టింది? అవునండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏం లేదు, మా వారి ఉద్యోగంలో ఏదన్నా ఉన్నతి ఉందా, విదేశీ అన్న అవకాశం ఉన్నదా? ఇప్పుడా? హలో, ఇప్పుడా? ఈ వయసులోనా? అవునండి, ఇప్పుడు. ఈ వయసులోనా? విదేశీ ఈ వయసులోనా? అవునండి, ఆల్రెడీ చేస్తున్నారు అంతకుముందు ఫారెన్ లో. కొన్ని కుటుంబ కారణాల వల్ల. వారి నక్షత్రం మఖా నక్షత్రం 4వ పాదం నక్షత్రము, సింహరాశి. మఖా నక్షత్రం సింహరాశి, కన్యా లగ్నం. లగ్నం కన్యా. ఓకే. మీ వారి జాతకంలో మీరు ఇంతకు ముందు ఎవరికైనా చూపెట్టారమ్మా? చూపించలేదండి. ప్రధానమైన దోషం ఒకటి ఉన్నది, చెప్పారమ్మా? ఏం దోషం అండి? మీకేం చెప్పలేదా ప్రధానమైన దోషం అని? ఏం చెప్పలేదండి. ఈయన జాతకంలో ఈయన గురుమూఢం దినాల్లో పుట్టారు. సూర్యుడు కన్యా రాశిలో 21 డిగ్రీల్లో ఉంటే అదే కన్యా రాశిలో గురువు 22 డిగ్రీల్లో ఉండి దగ్ధమవుతున్నాడు. గురువు అతిశుభ గ్రహం. ఎప్పుడైతే గురువు దగ్ధమవుతుంటాడో దాని ఫలితంగా గురువు బలహీనుడు అవుతాడు. గురువు అతిశుభ గ్రహం కాబట్టి గురువు మిగిలిన గ్రహాలకు మేలు చేస్తాడు, తద్వారా జాతకుడికి కానీ జాతకురాలకు కానీ మేలు చేస్తాడు. అయితే ఎప్పుడైతే బలహీనుడు అవుతాడు, దగ్ధం కావడం బలహీనుడు అవుతాడో ఆ మేలు పూర్తిగా చేయలేకపోతాడు, కొంత మాత్రమే చేయగలుగుతాడు. అది ప్రధానమైన దోషం. ఎవరూ చెప్పలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది బుధుడు గురువు దగ్ధం అవుతున్నాడు, అది ఇంపార్టెంట్ పాయింట్. ఇకపోతే ఇతను చాలా తెలివిగలడు. మీ హస్బెండ్ చాలా తెలివి. బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, వక్రించి వెనక్కి సింహరాశిలోకి వెళ్ళాడు. కానీ మళ్ళీ పరివర్తన ద్వారా సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు, సూర్యుడితోటి పరివర్తన చెంది మళ్ళీ కన్యా రాశికి వచ్చేసాడు, ఎక్స్చేంజ్ ఆఫ్ హౌసెస్. ఆ విధంగా బుధుడు మళ్ళీ కన్యా రాశికి వచ్చేసేసి ఎగ్జాల్టెడ్ పొజిషన్ కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఇతను మహామేధావి, జీనియస్. అక్కడ గురువు ఏ విధంగా ఉన్నా కూడా దానితో బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా దానితో సంబంధం లేకుండా ఇతను మహామేధావి, జీనియస్ అని చెప్పాలి. ఇకపోతే అయితే గురువు దగ్ధం కావడం వల్ల మిగిలిన గ్రహాలకి మేలు చేయలేకపోతూ ఉంటాడు. మేషరాశిలో శని ఉన్నాడు, వక్రించి వెనక్కి మీనరాశిలోకి వచ్చి సమసప్తకంలో కన్యా రాశిలో ఉన్నటువంటి గురువుని కలుస్తున్నాడు. కానీ ఆ గురువు బలహీనంగా ఉండడం వల్ల పూర్తిగా మేలు పొందలేకపోతున్నాడు. అది కారణం. ఎప్పుడైతే ఇతను సూర్యభగవాన్ని ప్రార్థిస్తాడో అప్పుడు గురువు దగ్ధం కావడం ఆగిపోతుంది. గురువు పూర్తి బలంతో పనిచేస్తాడు. అందువల్ల ఇతను ఏ ఉద్యోగం కావాలంటే, ఏ వృత్తిలో రాణించాలనుకుంటే, ఫారిన్ వెళ్ళాలంటే ఫారిన్ వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళాలనుకున్నా అన్ని చోట్లకే వెళ్ళగలుగుతాడు. ఇదమ్మా ఇతని జాతకం. ఈ సంవత్సరం అయితే ఉందండి, యోగం ఉందా? గురువు ఎప్పుడైతే బలంతో ఉంటాడో అతను ఏది కావాలంటే అది అవుతుందమ్మా. ఏం పూజ చేయాలో తెలుసా మీకు? చెప్పండి గురుగారు. సూర్య భగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేయాలి. అలాగే వృత్తిలో అభివృద్ధి చెందడం కోసం శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ నిత్యం ప్రార్థన చేయాలి. అక్కడ ఏమైనా ఇబ్బంది కలుగు చేసే రాహు కేతువుల్ని వాళ్ళని కూడా ప్రార్థించాలి. ఆ తర్వాత శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థించాలి. ఇవి
ఓకే అండి.